తెలంగాణ తెలుగుదేశం నేతలు ప్రభుత్వంపై దూకుడు పెంచారు. ప్రజా సమస్యలపై జిల్లాల వారీగా దీక్షలు ధర్నాలు చేయాలని నిర్ణయించారు. అయితే అధినేత క్లాస్ పీకడంతోనే తమ్ముళ్లు తమ కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. క్లాస్ పీకటం కాదు, ముందుగానే దృష్టి పెట్టుంటే పార్టీ పరువు పోయేది కాదని అధినేత వద్ద వాపోయారంట టీడీపీ నేతలు. ఓటుకు నోటు అంశం తర్వాత తెలంగాణ తెలుగుదేశం నేతలు ఢీలా పడ్డారు. సమర్థించుకోలేక సతమతమైన పరిస్థితి. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెలంగాణ తెలుగుదేశం నేతలు గొంతు పెంచారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందంటూ విరుచుకుపడ్డమే కాదు, ఆందోళనలు నిరసనలకు సిద్ధమయ్యారు. ప్రజా సమస్యలపై జిల్లాల వారీగా దీక్షలు ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించడమే కాదు, ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లులపై వరంగల్లో దీక్ష కూడా నిర్వహించారు. నా కొడుకు వస్తుంది, నా మనవనికి వస్తుంది, ఏదైనా ఉద్యోగం వస్తే చాలు, ఏ పార్టీ అయితే తెలుగుదేశం కోడు, కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు టీఆర్ఎస్ పార్టీకి ఉద్దేశం. మా ఇంట్లో పనిచేసిన వాళ్ళు కూడా ఎట్టేసిన ఓటానంటే అయ్యా టీఆర్ఎస్ కొట్టేసిన అన్నాడు. ఎందుకు వేసినవరా అంటే నా మనవనికి ఉద్యోగం వస్తుందని. ఇట్లా మోసపోయినాం. అయితే గతేడాది రైతు ఆత్మహత్యలు, కరెంటు కోతలపై బస్సు యాత్రలు నిర్వహించి అఖిలపక్షం అంటూ హడావుడి చేసిన నేతలు అసెంబ్లీలో అధికార పార్టీ ఎత్తులకు చిత్తయ్యారు. వరుసగా సస్పెన్షన్లకు గురై నోరు మెదపని పరిస్థితి. ఇక ఓటుకు నోటు వ్యవహారం తర్వాత టీడీపీ నేతలంతా మొహం చాటేశారు. ఉన్న ఫలంగా ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం నేతల దూకుడుకు చంద్రబాబు క్లాసే కారణమని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఇప్పటికే పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఇకనైనా వ్యక్తిగత ఇమేజ్ను పక్కన పెట్టి అందరూ కష్టపడి ప్రభుత్వంపై పోరాడాలంటూ టర్కీ వెళ్లే ముందు క్లాస్ స్పీకర్ అంటే బాబు గారు. అంతేకాదు అవసరమైతే అన్ని పార్టీలను కలుపుకుపోవాలని కూడా హితవు పలికారట. అయితే అధినేత ఆదేశంతో రోడ్డున పడ్డ నేతలు అధినేత వద్ద తమ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి ఓవర్గా సీనివ్వడంతో పార్టీ పరువు పూర్తిగా పోయిందని వాపోయారంటూ దేశవ్యాప్తంగా మంచి రాజకీయ నేతగా ఉన్న మీకు కూడా ఈ వ్యవహారంతో మైకిలు అంటుకుందంటూ ముందుగానే రేవంత్ను కట్టడి చేసి ఉంటే బాగుండేదని మండిపడినట్లు తెలుస్తోంది. ఇకనైనా పార్టీలో సీనియారిటీ పట్ల అంకితభావం మేరకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని అధినేతకు సూచించారట తమ్ముళ్ళు.